ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే లేకపోలేదండి. కాకపోతే ఆ ప్రాసెస్ ఏంటి? హ్మ్. అరెస్ట్ చేయాలంటే ఎందుకంటే ఆయన అమెరికా ప్రెసిడెంటు. అమెరికా ప్రెసిడెంట్‌ని పదవిలో ఉన్నప్పుడు అరెస్ట్ చేయలేరు. హ్మ్. పదవి తీసేయాలి. పదవి తీసేయాలంటే ప్రొసీజర్ ఏంటి? పదవి పోతుందా? పదవి పోతే ఆయన ట్రయల్‌లోకెళ్తాడు. హ్మ్. ట్రయల్‌లోకెళ్ళినప్పుడు సెనేట్ ట్రయల్ చేస్తుంది ఆయన్ని. సెనేట్ ట్రయల్ చేసినప్పుడు ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే క్లియర్‌గా ఆయన వార్ క్రైమ్స్ అనేవి ఆయన చేస్తూ చేసినట్టుగా పోతున్నాడు. ఆల్రెడీ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకంటే ఒక దేశం సార్వభౌమత్వాన్ని కాదని వాళ్ళ ప్రెసిడెంట్‌ని చంపడం, వాళ్ళ దేశంలో సామాన్య ప్రజల్ని చంపడం, హ్మ్. చంపుతానని ఓపెన్‌గానే ఆయన ప్రకటనలు ఇవ్వడం ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ లా ప్రకారం వార్ క్రైమ్స్ గానే వస్తాయి. హ్మ్. కాకపోతే ఆయన మీద ఎవరు చర్య తీసుకోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెతన్యాహు వార్ క్రిమినల్‌గా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎప్పుడో డిక్లేర్ చేసింది. అవును. కానీ అతను అక్కడ పదవుండడం వల్ల ఇప్పుడు పదవిలోనే ఉన్నాడు. అతన్ని ఎవరు అరెస్ట్ చేయట్లేదు. చాలా దాదాపు 7, 8 దేశాలు కూడా అతన్ని బ్యాన్ చేసాయి. వార్ క్రిమినల్‌గా డిక్లేర్ చేసాయి. అవును. కానీ ఎవరు పోయి అరెస్ట్ చేయాలి? సో, దానికి సంబంధించిన అంత ఈజీ కాదు కదా! అరెస్ట్ చేస్తే వాళ్ళ మిలిటరీ వాళ్ళ వ్యవహారం అంతా ఉంటది. అవును. కాబట్టి అలాగే ప్రెసిడెంట్‌ని ఒకవేళ ఈయన్ని వార్ క్రిమినల్‌గా డిక్లేర్ చేసినా కూడా బయటోళ్ళెళ్లి వేరే దేశం వాళ్ళు ఇంకెవరో పోయి అరెస్ట్ చేయలేరు. అక్కడే సెనేట్ గాని ఇతని మీద కన్విక్షన్ గాని ప్రూవ్ అయితే ట్రయల్‌లో అప్పుడు అమెరికన్ ప్రభుత్వమే అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. హ్మ్. ఇది ఎందుకు ఇప్పుడు చర్చలోకి వచ్చిందంటే ఆయన్ని అరెస్ట్ చేయాలి. అతను ఫిట్ కాదు. మెంటల్లీ ఫిట్ కాదు. అతను ఇన్సేన్ గై, లొనాటిక్, మ్యాడ్ గై. సో, అతన్ని పదవి నుంచి తొలగించి అరెస్ట్ చేయాలన్న డిమాండ్స్ అమెరికా నుంచే విపరీతంగా వస్తున్నాయి. ఓకే. ముఖ్యంగా డెమోక్రాట్స్ చాలామంది డిమాండ్ చేస్తున్నారు. రిపబ్లికన్స్ కూడా ప్రైవేటు మీటింగ్స్‌లో ట్రంప్ ఇరాన్ పట్ల వ్యవహారాన్ని చాలా తీవ్రంగానే వ్యతిరేకిస్తున్నారు. హ్మ్. ఎందుకంటే యుద్ధం అనేది ఏ రకంగానూ మనకు అవసరం లేదు. ఇది ఇజ్రాయెల్ యుద్ధం. ఇజ్రాయెల్ నెతన్యాహు ట్రాప్‌లో పడి ట్రంప్ యుద్ధంలోకి అమెరికాను తీసుకెళ్తున్నాడు అనేది ఇప్పుడు అందరూ అంటున్నారు. ఈవెన్ మొన్న రిజైన్ చేసిన అమెరికన్ ఆర్మీ చీఫ్ రాండీ జార్జ్ కూడా ట్రంప్ ఒక మ్యాడ్ మ్యాన్ చాలా గొప్పదైన అమెరికన్ ఆర్మీని విధ్వంసం వైపు నడిపిస్తున్నాడు హ్మ్. అనేది చెప్పాడు. సో, అట్లాగే అమెరికాలో ఉండే బెర్నీ శాండర్స్ లాంటోళ్ళు హ్మ్. కూడా ఇతను మ్యాడ్ మ్యాన్ అని చెప్తున్నారు. సో, ఈ నేపథ్యంలో అక్కడ ఒక ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్ ఉంటది. కల్షి అనే ఒక ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్. ఈ కల్షి అనేది ఏందంటే ప్రిడిక్షన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్. హ్మ్. అంటే రియల్ ఇన్సిడెంట్‌లకి సంబంధించి ప్రిడిక్ట్ చేసి దానికి డబ్బులు పెడతారు. ఇది గవర్నమెంట్ అంగీకారంతోనే ఉంటది. నడుస్తుంటది హ్మ్. పర్మిషన్‌తో. ఈ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్‌లో మొన్నటి నుంచి ట్రంప్ ఉంటాడా? ఊడతాడా? హ్మ్. అని డబ్బులు పెడుతున్నారు. ఇప్పటివరకు $6.3 మిలియన్ ఫండ్ వచ్చింది దీని మీద. హ్మ్. అంటే మామూలుగా అయితే ట్రంప్ వచ్చింది ఇప్పుడు జనవరి 2020లో వచ్చాడు. జనవరి 20, 2029 వరకు ఉంది. హ్మ్. కానీ 29 లోపలే వెళ్తాడని 8%, 28 లోపలే వెళ్తాడని 30%, 27 లోపల వెళ్తాడని 15%, ఇలాగా ఆహ్, పందెం కాస్తున్నారు హ్మ్. ఆయన మీద ఈ కల్షి ప్లాట్‌ఫార్మ్‌లో. హ్మ్. సో, అసలు దానివల్ల ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఒకవేళ ఆయన వెళ్ళాలంటే ఎలాగా? అన్నప్పుడు అమెరికన్ కాన్స్టిట్యూషన్‌లో 25థ్ అమెండ్మెంట్ అని ఒక ఇది హ్మ్. ఉందన్నమాట. హ్మ్. సవరణ. హ్మ్. ఆ 25థ్ అమెండ్మెంట్‌లో 1 నుంచి 3 వరకు సెక్షన్‌లు ఉన్నాయి. 4 వరకు. హ్మ్. 1 నుంచి 3 ఏందంటే టెంపరరీగా ఆయనకేమన్నా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు వైస్ ప్రెసిడెంట్‌కి యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలిచ్చి ఆయన తప్పుకుంటాడు. హ్మ్. అట్లాగే గతంలో కూడా రేగను, బుష్, బైడెన్ ఇలాంటోళ్ళు చేశారు. హ్మ్. అది 1 నుంచి 3 వరకు సెక్షన్లు చెప్తాయి. హ్మ్. 4వ సెక్షన్ ఏందంటే ఇంపీచ్‌మెంట్. ఇంపీచ్‌మెంట్ పెట్టి అంటే అవిశ్వాస తీర్మానం పెట్టి హ్మ్. తీసేయడం. హ్మ్. ఇది ఒక పద్ధతి ఏందంటే వైస్ ప్రెసిడెంటే ఇతను ఆరోగ్యం ఫిట్ కాదు, లేకపోతే